మిథునం వారికి ఈ కొత్త సంవత్సరంలో ఎలా ఉండబోతున్నాయి? 4 గ్రహాలు ప్రధానమైనటువంటి 4 గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉండబోతుంది? ఏ విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి? ఏ దేవత ఆరాధన చేసుకోవాలి? అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రధానంగా ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ మిథునము వారికి గుర్తుపెట్టుకోండి, రాశిలో గురువు యొక్క సంచారం ఉంది. బట్ ఏంటంటే అది శని యొక్క ప్రభావంతో ఉన్న గురువు, శని రాహులతో ఉన్న గురువు. దీనివల్ల ఏంటంటే కొంచెం స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి. చక్కగా మీకు వివాహ సంబంధించిన ప్రయత్నాలు కూడా సఫలీకృతం అవుతాయి. అంటే 2, 3 రకాలుగా ఇస్తుంది. డియోల్ సైన్ కదండి. సో దిస్వభావ రాసులైనందుకు డియోల్ సైన్ రిలేటెడ్గా ఇచ్చేటువంటి రిజల్ట్స్ ఏవైతే ఉంటాయో అవి ఖచ్చితంగా మీకు మంచి ఫలితాలు ఇస్తాయి. అందులో ఎటువంటి సంకోచం కానీ సందేహం కానీ అక్కర్లేదు. అయితే ఇక్కడ మీకు ధనస్థానం ఏదైతే ఉందో ఫైనాన్షియల్ సంబంధించినటువంటివి మాత్రం మీకు కరెక్ట్గా మీకు కొంచెం జూన్ నుంచి ఎగ్జాల్టెడ్ జూపిటర్ 2వ స్థానంలోకి వస్తున్నందుకు అది కొంత ఫలితాలు ఇస్తుంది. కాకపోతే ఈ గురువు 2లోకి వస్తున్నందుకు శని రాహు ఎనర్జీస్తో వస్తున్నాడు కాబట్టి కొన్ని సందర్భాలలో మీరు ఎవరికైనా ముక్కు మొహం తెలియని వాళ్ళకి ధనం ఇవ్వడం ద్వారా మోసపోవడం కూడా జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, మోసం చేయడం, మోసపోవడం లాంటివి కూడా జరుగుతాయి. సో కాబట్టి ఈ యొక్క విషయాలలో ఖచ్చితంగా జాగ్రత్త వహించండి, నా మాట విని. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే మీకు 3వ స్థానంలో కేతు ఉన్నాడు, చాలా మంచిది, అందులో ఎటువంటి సందేహం లేదు. దానివల్ల కొన్ని ధైర్యంగా పరాక్రమంగా కొన్ని నిర్ణయాలు కూడా తీసుకుంటారు. సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వరకు జూన్ వరకు అనుకూలంగా ఉంది. వివాహం కోసము సంతానం కోసం రెండిటి వాళ్ళకి కూడా అంతే. లగ్నంలో గురువు ఉన్నాడు కదా, గురువు ఉండి 7వ స్థానాన్ని వీక్షిస్తున్నాడు కాబట్టి వివాహ సంబంధించినటువంటి విషయాలకి జూన్ వరకు ఖచ్చితంగా అనుకూలత ఉంది. అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే 9వ స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి మీరు వీలైనంత మట్టుకు నవంబర్ వరకు కూడా మీరు ఎంత పితృదేవత ఆరాధన చేస్తూ ఉంటారో ఆ పితృదేవతల యొక్క అనుగ్రహం మూలంగా ఖచ్చితంగా మీకు పాజిటివ్ ఫలితాలు వస్తాయి. ఎప్పుడు కూడా 9వ స్థానంలో ఉండే గ్రహాలు, పంచమంలో ఉండే గ్రహాలు మనకి ఎవరి ద్వారా ఫలితాలు ఇస్తాయని చెప్తూ ఉంటాయి. కాబట్టి ఈ విషయం పట్ల కాస్త జాగ్రత్త వహించండి. ఇక మీరు చేసే ప్రయత్నం ఏదైనా సక్సెస్ అవ్వాలంటే అమ్మవారి ఆలయానికి, గణపతి ఆలయానికి వెళ్ళండి. ఎందుకంటే 3వ స్థానం ప్రయత్న స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి కాస్త కేతు గ్రహం దగ్గర దీపారాధన చేయడము, అదే కాస్త మీకు ఈ ఉద్యోగ సంబంధించిన విషయంలో కూడా కాస్త ఎక్కువ స్ట్రెస్ ఉన్నట్లయితే ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయే నమః అని మంత్రం చేసుకోండి, అన్ని విధాలా బాగుంటుంది. ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా సంవత్సరం మారింది, నూతన సంవత్సరం వచ్చింది, ఇక్కడి నుంచి అయినా సరే లైఫ్ బాగుంటుందా అని చెప్పి ఆశపడుతూ ఉంటారు. మనిషి అభివృద్ధి అవ్వడానికి పడేటువంటి ఆశ ఎప్పుడు కూడా తప్పు కాదు. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎంతసేపు కూడా ఏలినాటి శని, సర్పదోషం ఉంది, ఇవి ఒకటే కాదు. మీ పర్సనల్ చార్ట్లో గ్రహాలు ఏ రకంగా ఉన్నాయి అంటే లగ్నం ఎలా ఉంది, లగ్నాన్ని బట్టి మీ ఎదుగుదల చెప్తుంది. మీ ధనాధిపతి ఎలా ఉన్నాడు అంటే సెకండ్ లార్డ్, సెకండ్ హౌస్ శుక్రుడి యొక్క పరిస్థితి ఎలా ఉందనేది క్లియర్గా తెలుసుకోవాలి. దాన్ని బట్టి ఏమవుతుందంటే మీకు ఎందులో ధనయోగం ఉంది, ఏ రూపంలో మీరు ప్రయత్నం చేస్తే బాగుంటుంది, ఎప్పుడు మీకు రైట్ టైం, ఇవన్నీ కూడా తెలుస్తాయి. అలాగే మీరు చేసే ప్రయత్నాలు 3వ స్థానం. మీరు ఇక్కడ ఏంటంటే వాస్తు కూడా మనకు ప్రభావం చూపిస్తుంది. జాతకం బాగుందండి, వాస్తు బాలని ఇంట్లోకి వెళ్ళానంటే ఏమవుతుందంటే కుండలో వాటర్ పోస్తున్నాము కానీ కుండకి చిన్న చిల్లు ఉంటే ఏమవుతుంది, కింద నుంచి వెళ్ళిపోతూనే ఉంటాయి. అలాగే వాస్తు బాగోనప్పుడు ఏమవుతుందంటే మీరు ఆ ఇంట్లో ఉన్నప్పుడు మీకు ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. ఇక్కడ ఏంటి, మీరు ఏ డైరెక్షన్లో ఉండే ఇల్లు తీసుకోవాలి, ఎప్పుడు మీరు ప్రాపర్టీ తీసుకొని బాగుంటుంది, అసలు మీ పేరు మీద తీసుకోవచ్చా తీసుకోకూడదా, ఇవన్నీ తెలుసుకోవాలి ఇంట్లో. దాంతోపాటు ఇంట్లో ఏదైనా బాత్రూమ్స్ కొంతమందికి తెలియక ఫైనాన్షియల్గా ఎందుకు ఇబ్బంది వస్తుందంటే ఉత్తరంలో బాత్రూమ్లు ఉంటాయి, ఉత్తరంలో డార్క్ కలర్స్ ఉంటాయి, అంటే మనకి ఎల్లో, క్రీమ్, రెడ్ కలర్స్, పింక్ కలర్స్ ఇట్లాంటి ఉత్తరంలో ఉంటే అవాయిడ్ చేసేసి కంప్లీట్ వైట్ కలర్ ఇలా చూసుకోండి, ఖచ్చితంగా బాగుంటుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ సంతాన అభివృద్ధి ఎందుకు కావట్లేదు, 5వ స్థానం రుణము, రోగము, శత్రుత్వం, ఇవి ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. వీటికి సంబంధించిన పరిస్థితి ఏమిటి?
అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ వివాహం అయ్యే సమయం, వివాహం రెండు వివాహాల యోగమే ఉందా, అసలు వివాహ జీవిత భాగస్వామితో వివాహం విషయంలో ఎందుకు ఇద్దరి మధ్యన సరైన కమ్యూనికేషన్స్ ఉండట్లేదు, ఎందుకు మీ ఇద్దరి మాట మాటికి ఏదో గొడవలు జరుగుతున్నాయి, ఇవన్నీ కూడా మీ పర్సనల్ చార్ట్లో వెరీ క్లియర్గా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క అంశాలలో మీరు కనుక ప్రయత్నం చేసినట్లయితే దాన్ని తెలుసుకొని ఖచ్చితంగా సక్సెస్ ఉంటుంది. అదేవిధంగా వివాహం తర్వాత ఉదాహరణకి వివాహం ఈ సంవత్సరం లేదు అనుకున్నప్పుడు ఆ టైం వేస్ట్ అవుతుంది. ఏ సంవత్సరం ఉందో ఆ సంవత్సరం చేసుకోండి. అలాగే విదేశాలకు వెళ్ళే యోగం ఉందా లేదా, అసలు మీకు జాబ్ సంబంధించిన విషయంలో ఎందుకు ఇబ్బంది అవుతుంది, కెరీర్లో ఎందుకు సెటిల్ లేకపోతున్నారంటే ఒక్కోసారి కొంతమందికి బిజినెస్ యోగం ఉంటుంది, అప్పుడు సెటిల్ అవ్వలేరు, అలా ఉంటుంది అనమాట. అయితే ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఈ సంవత్సరం ప్రధానంగా మీరు ఈ ఆదాయము వ్యయము రాజపూజ్యం అవమానాలు వీటికంటే కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి, మీకు ఆదాయం బాగా రావాలి. ఓం సంపత్కరి సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమ అని మంత్రం చేసుకోండి. అప్పులు ఎక్కువగా ఉన్నాయి, ఓం అపర్ణాయ నమ అని మంత్రం చేసుకోండి. బిజినెస్లో ఇంప్రూవ్మెంట్స్ రావాలి, ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతోనా భజంగికాయ నమ. అయితే ప్రతిదీ కూడా 45 మినిట్స్ చేయండి. చాలామంది ఏం చేస్తారంటే 5 నిమిషాలు చేశానండి నాకు రిజల్ట్ రాలేదంట. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అన్నం పొయ్యి మీద కుక్కర్ పెడతాం, 20 మినిట్స్ పడుతుంది కరెక్ట్గా మీకు అది ఉడకడానికి. 5 నిమిషాల్లో నాకు ఉడకాలంటే ఉడకదు. అలాగే ప్రతి దానికి కూడా ఒక ఎనర్జీ ఫామ్ అవ్వడానికి సమయం పడుతుంది. అలా మీరు ఒక 45 నిమిషాలు కనుక చేయగలిగితే ఖచ్చితంగా దాని ప్రభావం అనేటువంటిది ఉంటుంది మీ మీద. అదేవిధంగా ఈ సంవత్సరం మనకి నవనాయకుల్లో తీసుకుంటే కూడా రాజు, మంత్రి, సేనాధిపతి, అర్ఘ్యాధిపతి ఇలా వీళ్ళు ఒక్కొక్కరు ఒక్కో దానికి అయినందుకు గురువు రాజు అయ్యాడు. జూపిటర్ యొక్క పరిస్థితి బాగోలేదు. నేను గతంలో చాలా రోజుల క్రితం చెప్పాను, 2-3 నెలల క్రితం కూడా చెప్పాను గురు రాశిలో శని ఉన్నాడని. దీనివల్ల అనేకమైనటువంటి జన నష్టం ఉంది. కాబట్టి విదేశాల్లో ఉండేటువంటి వారు మరింత జాగ్రత్తగా ఉండాలి. అది యుద్ధాల వల్ల అనుకోండి, కొన్ని రోగాల వల్ల అనుకోండి, విశేషమైనటువంటి జన నష్టం జరగనుంది, గుర్తుపెట్టుకోండి. ఇది ఆల్రెడీ మనం మనకి ఎప్పుడు డిసెంబర్, ఫిబ్రవరి టైంలో కూడా మనం చెప్పాము. కాకపోతే ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ కొత్త సంవత్సరానికి కూడా ఈ యొక్క గురువే రాజు అవుతున్నాడు. అదేవిధంగా నీర్సాధిపతి కూడా గురువు అవుతున్నాడు. కాకపోతే వర్షాధిపతి చంద్రుడైనందుకు కాస్త చక్కగా వర్షాలు అయితే బాగా పడతాయి, ఎక్కువ రోజుల వర్షాలు కూడా ఉంటాయి. కొంచెం ఈ పంట పొలాలు లేకపోతే ఈ ధాన్యాలకు ఎక్కువగా డిమాండ్ అనేది పెరుగుతుంది. ధాన్యాలకు గుర్తుపెట్టుకోండి, ధాన్యానికి ఎక్కువ డిమాండ్ పెరగనుంది. కాబట్టి ఈ యొక్క విషయాల పట్ల కాస్త మీరు అప్రమత్తంగా ఉండండి. జనాలు బంకర్స్లో దాక్కునేటువంటి సమయం రానుంది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇక మరొక విషయం ఏంటంటే మీరు జాతకమే తెలియదు అప్పుడు ఏం చేయాలి, సింపుల్గా రోజు లలితా సహస్రనామాలు చేసుకోండి డైలీ, ఖచ్చితంగా బాగుంటుంది. అదేవిధంగా మనకి లాస్ట్ టైం మనం చెప్పుకున్నాం, ఒక 4-5 నెలల క్రితం కూడా చెప్పాను, సిల్వర్ రేట్ విపరీతంగా పెరగనుంది. మరలా బంగారం సిల్వర్ రేట్లు ఒక రేంజ్లోకి వెళ్ళనున్నాయి, గుర్తుపెట్టుకోండి. ల్యాండ్ రేట్స్ కూడా విపరీతంగా పెరగనున్నాయి. కాబట్టి రెగ్యులర్గా లలిత చేసుకోండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. శ్రీమాత్రే నమః.